ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 14వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఓకే రైట్. ఎంతమంది ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటున్నారండి? ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఎంతమంది ముందుకు కొనసాగుతున్నారు? దేవుని యొక్క మార్గములో, యేసయ్య మనకు బోధించిన మార్గములో ఎంతమంది ముందుకు కొనసాగుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ఎంతమంది చదువుకుంటున్నారు? చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 5 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన సిద్ధపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానము కలుగనేరదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన సిద్ధపడి ఉండిన ఎంత మేలు అన్నట్టు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమాలు. హల్లెలూయా. నువ్వు ఒక క్రీస్తును విశ్వసిస్తున్న వ్యక్తిగా, దేవుని యొక్క రాజ్య సంబంధిగా ఉంటున్న నీ జీవితంలో, ఇదిగో నీవు దేవుని రాజ్య సంబంధిగా ఉండాలంటే నీకు కొన్ని నియమాలు ఉంటాయి. చూడండి, మన భారతదేశం ఉంటుంది. మన యొక్క భారతదేశం యొక్క ఆ యొక్క రాజ్యాంగం ప్రకారంగా మనం ముందుకు కొనసాగలిగినట్లయితే, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనం భారతదేశ రాజ్యాంగం యొక్క అనుసారంగా మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో, మనము భారతదేశ సంబంధులుగా మనం జీవిస్తాం, భారత పౌరులుగా మనం జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే భారతదేశ చట్టాలను మనం ఎప్పుడైతే అవలంబిస్తామో, ఎప్పుడైతే భారతదేశ చట్టాలను మనం ఎప్పుడైతే గౌరవించమో, అప్పుడు మనం ఏమైపోతాం? దేశాన్ని మోసం చేసిన వారిగా, లేకుంటే దేశం యొక్క పౌరసత్వాన్ని అనుభవించే ఆ యొక్క అర్హులుగా మనం జీవించాం కదండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కొన్ని నియమాలు, కొన్ని చట్టాలు అనేవి ఉంటాయి కదండి. హల్లెలూయా. మన తెలంగాణ రాష్ట్రానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి. మన గ్రామంలో కొన్ని నియమాలు, కొన్ని చట్టాలు ఉంటాయి. మన కుటుంబంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా క్రీస్తును అనుసరిస్తున్న నీ లైఫ్లో కూడా క్రీస్తు అనుగ్రహించిన ఆ యొక్క నియమములనేవి ఖచ్చితంగా నువ్వు పాటించి తీరాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు దేవుని యొక్క రాజ్య సంబంధిగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నువ్వు దేవుని యొక్క రాజ్య సంబంధిగా నువ్వు బ్రతకగలుగుతావు. అదేవిధంగా చూడండి, అందుకనే ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన సిద్ధపడి ఉండిన ఎంత మేలు అన్న. అబ్బా, ఈ కట్టడలో నేను ముందుగానే పాటిస్తే, నేను ముందుగానే పాటించి ఉంటే నేను ఇన్ని అవమానాలు పొందేవాడిని కాదు. హల్లెలూయా. నీ జీవితంలో రానున్నటువంటి ఆ యొక్క అవమానాలను నువ్విప్పుడే వాటిని తొలగించుకోవడానికి నువ్వు చేయవలసిన పని ఏంటిదో తెలుసా? నువ్వు ఆయన యొక్క కట్టడలను పాటించి తీరాలి. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించి తీరాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటాడు ఇక్కడ చూడండి, 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానము కలుగనేరదు అని అంటున్నాడు. ఎస్, హల్లెలూయా. చూడండి, నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు ముందుకు కొనసాగగలుగుతున్నట్లయితే, దేవుని యొక్క ఆ యొక్క చట్టాలను గౌరవించి, దేవుని యొక్క ఆజ్ఞలను గౌరవించి నువ్వు ముందుకు కొనసాగగలుగుతున్నట్లయితే, నీ జీవితంలో ఎక్కడ ఏ మాత్రం కూడా నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు అవమానపరచబడవు. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు అవమానపరచబడవు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితంలో ఇదిగో గొప్ప కార్యములను ఆయన జరిగిస్తాడు.
ఏ మాత్రం కూడా నిన్ను అవమానపరచకుండా చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క కట్టడలే ఈ యొక్క నియమాలే దేవుని యొక్క రాజ్య సంబంధమైన నియమాలే. చూడండి, భారతదేశపు కానీ ఇంకా మన రాష్ట్రపు ఈ యొక్క నియమాలను మనము ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా మనకు అవమానం కలుగుతుంది. అనేకులు మనల్ని దోషులుగా చూస్తారు. హల్లెలూయా. మనల్ని దోషులుగా చూస్తారు. మనం వారి యొక్క అందరి ఎదుట మనం అవమానం ఫీల్ అవుతాం. హల్లెలూయా. మనం అవమానముగా ఫీల్ అవుతాం. అనేకులు మనల్ని అవమానపరుస్తారు, అనేకులు మనల్ని నిందిస్తారు, అనేకులు మనల్ని దూషిస్తారు. దేశ చట్టాలను మనం గౌరవించకుండా మనం ముందుకు కొనసాగినప్పుడు, అదే రీతిగా నువ్వెప్పుడైతే దేశ చట్టాలను గౌరవించి దేశం యొక్క ఆ యొక్క నిధులను నువ్వెప్పుడైతే దేశం నియమించిన ఆ యొక్క చట్టాలను నువ్వెప్పుడైతే నీవు వాటిని పాటిస్తావో, వాటి యొక్క అనుసారంగా నువ్వు నడుస్తావో, దేశము నిన్ను ఘనపరుస్తుంది, అనేకులు నిన్ను ఘనపరుస్తారు. ఈ దేశము దృష్టిలో నువ్వేమాత్రమో అవమానము నువ్వు ఫీల్ అవ్వవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ యొక్క వాక్యమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చినాడు అని అంటే, చూడండి, ఇందులో ఉంటున్న ప్రతి వాక్యము సత్య సంబంధమైనవే, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి. హల్లెలూయా. ఏ దేశం కూడా పాపము చేయమని ప్రోత్సహించదు కదా. ఏ రాష్ట్రం కూడా పాపము చేయమని ప్రోత్సహించదు కదా. ఏ ఇల్లు కూడా పాపము చేయమని ప్రోత్సహించదు కదా. ఎస్, ఈ యొక్క వాక్యం కూడా అదే రీతిగా సెలవిస్తుంది. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అదే రీతిగా సెలవిస్తుంది. పాపము చేయకు, ఎవరిని అవమానపరచకు, ఎవరిని నిందించకు. హల్లెలూయా, హల్లెలూయా. అనవసరంగా ఎవరి మీద నువ్వు నిందలు మోపకు, ఎవరి నరహత్య చేయకు. హల్లెలూయా. ఈ నియమాలను, ఈ విధమైన నియమాలను మనకు బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఈ యొక్క నియమాలను కనుక నువ్వు పాటించగలుగుతున్నట్లయితే నీకు ఈ ప్రజలలో నుంచి కానీ, దేశంలో నుంచి కానీ, దేవుని నుంచి కానీ నీకు ఏ మాత్రం కూడా నీకు అవమానము కలగదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాత్రం కూడా నీకు అవమానం కలగదు. ఏ మాత్రం కూడా నీవు నిరాశకు గురి కావు. ఎప్పుడైతే దేవుడు మన కొరకు నియమించిన ఆ యొక్క కట్టడల అనుసారంగా మనం ఎప్పుడైతే కొనసాగుతామో, ఎప్పుడైతే మనం ముందుకు నడుస్తామో, వాటిని పాటిస్తూ దేవుడు అనేకుల ఎదుట దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేశం మనల్ని ఘనపరుస్తుంది. హల్లెలూయా. రాష్ట్రం మనల్ని ఘనపరుస్తుంది. మనం పవిత్రంగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన యొక్క గ్రామము, మన యొక్క కుటుంబం, మన యొక్క చట్టాలను మనం గౌరవిస్తూ, తల్లిదండ్రుల యొక్క మాటలను వింటూ మనం ముందుకు కొనసాగితే తల్లిదండ్రులు కూడా మనకు గౌరవిస్తారు. తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ విషయంలో కూడా నువ్వు ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించకు. దేవుని యొక్క వాక్యం నుండి నువ్వెప్పుడు కూడా తొలగిపోకు. దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ దేవుడు మనకు నియమించిన ఆ యొక్క నియమముల ప్రకారంగా మనం ముందుకు కొనసాగుతున్నట్లయితే ఖచ్చితంగా మనం బహుమానాన్ని పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, జట్టి అయిన వాడు నియమము ప్రకారంగా పోరాడుకుంటే వానికి కిరీటము దక్కదు కదండి. వాడు కిరీటమును పొందుకోడు. దేవుడు మనం ఈ యొక్క యాత్రలో, ఈ యొక్క పరుగు పందెములో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారంగా నువ్వు పరిగెత్తితేనే కానీ నీకు కిరీటము లభించు. నువ్వెప్పుడైతే ఆ నియమాలు నువ్వు తిరస్కరించి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావో కిరీటము నీకు దక్కదు. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో నీకు చోటు దక్కదు. ఎప్పుడైతే దేవుడు నియమించిన ఆ నియమాల ప్రకారంగా నువ్వెప్పుడైతే నీ యొక్క పరుగు పందెములో నువ్వు ముందుకు కొనసాగుతావో, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం అనే యొక్క పరుగు పందెములో నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతావో ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప కిరీటమును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించు, వాక్యాన్ని చదువు. దీవారాత్రములో వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అంటున్నాడు కదా. ఎంతమంది వాక్యం చదువుకుంటున్నారండి. చాలా మంది చూడండి, మరలా సండే రోజు బైబుల్ తీస్తే మరలా సండేనే తీస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనది కాకుండా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని నేర్చుకోయి, వాక్యం నిన్ను సరిచేస్తుంది.
ఈ వాక్యం దావీదంట నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని అంటాడు కదా. నువ్వే విధంగా ఈ లోకంలో ముందుకు కొనసాగాలో ఈ వాక్యము నీకు నేర్పుతుంది. ఎవరితో ఏ విధంగా మసులుకోవాలి, ఎవరితో ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఎవరికి ఏ విధమైన మర్యాదించాలి, పెద్దలను ఏ విధంగా మర్యాదించాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా నడుచుకోవాలి, నీ కుటుంబ సభ్యులతో ఏ విధంగా నడుచుకోవాలో ఈ వాక్యము నీకు బోధిస్తుంది. కనుక ఏ మాత్రం కూడా నీ జీవితంలో ఈ యొక్క వాక్యాన్ని తిరస్కరించక, వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా. ఏ మాత్రం కూడా నీ జీవితంలో ఏ మాత్రం కూడా అవమానమును దేవుడు కలగజేయదు. నువ్వే మాత్రం కూడా అవమానానికి ఫీల్ అవ్వదు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 14వ రోజు కూడా నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడడానికి నాయన ఇదిగోనైనా నీ వాక్యాన్ని ఇదిగోనైనా బోధించడానికి ఇచ్చిన సమయమును బట్టి, ఈ యొక్క అవకాశమును బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తాం వస్తున్నాను తండ్రి. ఎంతమంది ఇదిగోనైనా నీ యొక్క కట్టడలను ఇదిగోనైనా విసర్జించి జీవిస్తున్నారో తండ్రి, ఇదిగోనైనా వారితో నాయన మీరు మాట్లాడండి. ఇదిగోనైనా నీ కట్టడలను తిరిగి ఇదిగోనైనా నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు ప్రతి ఒక్కరికి నాయన అటు కృపను నాయన ప్రతి బిడ్డలకు నాయన మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇంకా 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలకి మనకి ఇంకా కొన్ని రోజులే టైం ఉంది. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఆ మీటింగ్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ రాయకోడికి, ఇక్కడ కప్పాడికి, రాయకోడు కప్పాడు మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ రోడ్ ప్రక్కనే ఆ మధ్యలో రాయకోడికి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కనే ఆ 2 రోజుల 40 రోజుల ఉపవాస ప్రార్థనల 2 రోజుల సభలు జరగబోతున్నాయి ఫిబ్రవరి 11, 12 తేదీలలో. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు మీరు మీ కుటుంబ సమేతముగా రండి. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.